క్రిష్ అయితే ఎవరికో ఫోన్ చేసి టౌన్ మొత్తం పోస్టర్లతో నిండిపోవాలి. ప్రతి గోడ పోస్టర్ కనిపించాలి. ఆ పోస్టర్ ఎవరు చింపకుండా ఉండాలి. ఎవరు చేస్తే వాళ్ళంతా చూద్దామని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సత్య అయితే క్రిష్ దగ్గరికి వచ్చి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఏంటి క్రిష్ ఏం చేస్తున్నారు? మీ నాన్న ఎమ్మెల్యే అవ్వాలంటే ఇంకొక ఎమ్మెల్యేని ఇచ్చేసేయాలా? ఇప్పుడు నువ్వు అలాంటి రాజకీయ పదవైతే వద్దు అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజకీయాల్లో ఒకళ్ళు నిలవాలంటే ఇంకొకరిని తొక్కేయాలి సత్య అనేత అంటూ ఉంటాడు క్రిష్. అలాంటి రాజకీయ పదవులైతే నీవు కూడా చేయకు అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు క్రిష్. నువ్వు మాత్రం ఇలాంటి రాజకీయ పనులు చేసి నువ్వు కూడా రౌడీలా తయారవుతావా? ఇప్పటికే ప్రశాంతంగా ఉన్నాము. వద్దు మనకి రాజకీయ భవిష్యత్తు వద్దు అనేది అంటూ ఉంటుంది. అలా అంటూ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా! నువ్వు యూత్ లీడర్‌గా ఉన్న పదవికి రాజీనామా చెయ్యి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నావు సత్య అంటే, అవును నువ్వు అలాగా నీకు ఈ రాజకీయ వారసత్వం వద్దు. నువ్వు కూడా ఈ రాజకీయంలో పడి అలానే తయారైతే మీ బాబులానే తయారైతే నాకు అస్సలు నచ్చదు. నేను అలా అయితే ఊరుకోను అనైతే సత్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి క్రిష్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక సత్య అయితే నువ్వు రాజీనామా చేయి యూత్ లీడర్‌కి అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి క్రిష్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.